back to our channel Mana Prayanam. So today we are at Serenity Beach, Pondicherry, and Pondicherry ఉన్న బెస్ట్ ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తాం. సో స్టే ట్యూన్. ఎక్స్ప్లోర్ చేసే కంటే ముందు మనం పాండిచ్చేరి ఎట్లా వచ్చినామో అది చూద్దాం. బట్ ప్లీజ్ And do like, share and subscribe. హే గాయ్స్, సో మన ప్రయాణం సికింద్రాబాద్ స్టేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది మన ట్రైన్ హైదరాబాద్ టు తంబరం. సో ట్రైన్ ఎక్కేసి నైట్ అంతా రిలాక్స్ అయ్యి అర్లీ మార్నింగ్ 8 o'clock తంబరం స్టేషన్ వచ్చేసింది. సో స్టేషన్లో దిగి 2 ఫొటోస్ క్లిక్ చేసుకొని స్టేషన్ నుంచి బయటికి వచ్చి ఆటో బుక్ చేసుకున్నా. మనం బయలుదేరుతున్నాం ఇప్పుడు కలంబకం, 12 kilometers లాంగ్. బికాజ్ అక్కడ నుంచి అన్ని పాండిచ్చేరి బస్సెస్ అన్ని డిపార్చర్ అవుతాయి. సో కట్ చేస్తే ఈ చర్చ్ ముంగట్నే మన బస్ వస్తుంది. సో బస్ రావడానికి ఇంకా 1 hour టైం ఉందని లంచ్ చేద్దామని రెస్టారెంట్కి వెళ్ళినా. ఒక మంచి వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసి కడుపు నిండా తిన్నా. అండ్ వానికి బిల్ కట్టాలని నేను వెళ్ళిన ఏటీఎంలోకి వచ్చిన పైసలు తీసేయండి. ఏటీఎంలో పైసలు తీసి ఏసీ ఉందని ఇక్కడనే ఆగిన, ఎండతో వచ్చిన కష్టాలు. సో గైస్, ఇదే మన బస్ టువర్డ్స్ పాండిచ్చేరి. ఓవరాల్ రన్నింగ్ టైం వచ్చేసి 4 hours అండ్ పర్ పర్సన్ 450 rupees ఛార్జ్ చేస్తారు. సో కట్ చేస్తే నేను దిగిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే నా స్టాప్ ఇంకా 2 kilometers ముందు ఉందని. సో ఏం చేయాలో తెలియక ఎండ ఎక్కువ కొడుతుందని సన్ గ్లాసెస్ పెట్టుకొని మళ్ళీ ఆటో బుక్ చేసుకున్నా. సో ఆటో బుక్ చేసుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే ఇక్కడ ఆటో రైడ్స్ టూ కాస్ట్లీ. నాకు 2 kilometersకి 200 rupees ఛార్జ్ చేసిండ్రు. కట్ చేస్తే నేను హైదరాబాద్ నుంచి వేసుకొచ్చిన స్లిప్పర్స్తోని అట్లా నడుచుకుంటా లోపలికి వెళ్ళిపోయినా. సో ఈ ఆంటీని నాకు హోటల్ రూమ్ చూపిస్తుంది ఇప్పుడు. దిస్ ఆర్ రూమ్ ఫర్ నెక్స్ట్ 2 days. సో రూమ్ అయితే నీట్గా ప్లెజెంట్గా మంచిగా ఉంది. అండ్ ఇక్కడ ఇంకొకటి బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ రూమ్లో బీచ్ వ్యూ ఉంది. సో ఇక్కడ నుంచి మీరు ఓపెన్ చేస్తే అక్కడ అదంతా సీనే. So this is how our day 1 ends. Hey guys, మనం వచ్చిన డే 2లో మనం బైక్ బుక్ చేస్తున్నాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి రెంటెడ్ యాక్టివాస్ దొరుకుతాయి. సో మనం ఇప్పుడు ఈ బైక్ తీసుకొని పాండిచ్చేరి ఎక్స్ప్లోర్. ఇక్కడ నుంచి బోట్ని బయటకు తీసేయడానికి ఇక్కడ ట్రాక్టర్కి బుక్ చేసి అదొక మషిన్ ఉన్నది. ఆ మషిన్ నుంచి ఇప్పుడు ఎట్లా ట్రాక్ చేస్తాడు చూడు. ఆ మషిన్ కింద పెట్టిండు. ఇప్పుడు దీన్ని ఎట్లా ట్రాక్ చేస్తాడు, ఆటోమేటిక్గా డ్రాగ్ అయిపోతుంది. ట్రాక్టర్ అక్కడనే ఉంది, అది డ్రాగ్ అవుతుంది. సో దిస్ ఈజ్ హౌ దే పుల్ అవుట్ బోట్స్ ఫ్రమ్ ది ఓషన్. హే గాయ్స్, బైక్ తీసుకొని నేను వైట్ హౌస్ కోదామని ప్లాన్ చేసిన. సో ప్లాన్ చేసినప్పుడు మిడిల్లో పెట్టేటప్పుడు ఒకటి కలిసిండు. ఈ ప్యాంప్లెట్ ఇచ్చి సార్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ రైడ్ ఉంది 4 locations అని చెప్పిండు. సో అందుకే మనతో పాటు ఇక్కడికి వచ్చినాం. సో నేను ఎన్నో మీరు లొకేషన్ చూడండి. సో ఇప్పుడు మనము అక్కడ వెనుక వాళ్ళు వస్తుండ్రు, వాళ్ళ లెక్క బోటింగ్ చేస్తాం. సో ఇదంతా ఒక ఫారెస్ట్ ఉంది. ఆ ఫారెస్ట్లల్లో మనకు మంచిగా రైడ్ చేపిస్తాడు అన్నట్టు, మొత్తం ట్రీ మిడిల్లో. లెట్స్ గెట్ ఇన్. ఇప్పుడు మనం మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఎంట్రీ అయిపోయినాం. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మన బోట్ వస్తుంది, బోట్లలో ఎక్కి ఫారెస్ట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. వచ్చాను నేను అంతా పాటు. అక్కడ చూడవచ్చు అన్ని ఫిషింగ్ బోట్స్, అవన్నీ పెద్ద పెద్ద బోట్స్ ఉన్నాయి. మనకి ఎన్నైతే మూవీస్లో చూపిస్తారు కదా, సేమ్ అట్లనే. సో గైస్, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఎంట్రీ అయిపోయినా. సో చూడొచ్చు 2 sides మొత్తం ఫారెస్ట్ ఉంది. మిడిల్ నుంచి బోట్ అవుతుంది. Cinematic view in 3, 2, 1.
సో గైస్ ఇక్కడ వచ్చి మనకు ఫోర్ట్ కూడా ఆపిండ్రు. ఆ ఫోర్ట్ గురించి మనం తెలుసుకుందాం. కెన్ యూ టెల్ మీ అబౌట్ ద ఫోర్ట్? విచ్ ఫోర్ట్ ఇట్ ఈస్? Old Port. ఓల్డ్ ఫోర్ట్. Old Port. లైక్ Hurricane place. హరికుమిట్ ప్లేస్. Hurricane place. ద పిఎస్ సెల్వం షూటింగ్. Yes. ఓకే. సో ఇక్కడ పిఎస్ సెల్వం మూవీ షూట్ ఇక్కడ అయిందంట. సో అక్కడ బోట్ పార్క్ వేసి 10 minutes టైం ఇచ్చిండు ఈ ఫారెస్ట్లో పోయి రావడానికి. చెట్టుకు వచ్చిన ముంజలన్నీ తెంపి తింటుంది. What you guys doing here? Ice apple. Punishment board talanaga. Punishment. Bro, 1 piece. It's too much, bro. Have fun. Bye. Only 50 rupees. Only safety purpose. సో అలా కూడా ట్రీ నుంచి వెళ్ళి ఐస్ యాపిల్ తీసి తింటుంటారు. వాళ్ళు ఇక్కడే లోకల్గా వచ్చి వాళ్ళు. ఇక్కడ రియల్ అంట ఇది. నేను ఏదో షూటింగ్ స్పాట్ అనుకున్నా కానీ ఇది రియల్ స్పాట్. ఇక షూట్ ఎక్కడైందో నాకు వదిలేదు. మనకు ఒక ఐస్ యాపిల్ దొరికింది. హార్డ్, వెరీ హార్డ్. ఇట్స్ ఓకే, ఫైన్, లీవ్ ఇట్. థ్యాంక్ యూ. సో గైస్ మనం మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ వెళ్ళా. ఫారెస్ట్ ఉంటుంది మొత్తం ట్రీస్తో కవరింగ్. ఇది మొత్తం ఓషియన్, బే ఆఫ్ బెంగాల్. జస్ట్ సీ ద వ్యూ. ఇక్కడ అందరు ఫిషింగ్ చేస్తున్నారు. ఐ థింక్ ఇది ఫిషింగ్ స్పాట్ అనుకుంటా. ఇట్లా అనిపిస్తుంది. ఐ థింక్ ఐఎమ్ ద రూలర్, పైరట్స్ ఆఫ్ కరేబియన్. Oh my God! Ocean, you guys! Oh my God, what a view! Oh! Hey! Oh! ఏమన్నా ఫీల్ ఉందా? నెక్స్ట్ లెవెల్ వాటర్ వ్యూస్. దట్స్ ఇట్ ఫర్ నౌ గైస్. హోప్ సో యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో కలుద్దాం పార్ట్ 2లా. Until then, keep supporting and don't forget to subscribe. Bye bye.
వెట్ గుర్తుపెట్టుకోండి, ఇది నా ప్రయాణం కాదు, మన ప్రయాణం. Empty streets, but I keep searching for your trace in the dark. Losing myself in the endless memories of the end right from the start. You're an obsession. ఎక్కడైనా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ రైడ్ చేయాలని అనిపిస్తే పివై బోట్ అడ్వెంచర్ అని ఉన్నది. సో దాని గురించి మినిమం డీటెయిల్స్ ఇస్తాడు. యా, టెల్ మీ అబౌట్ దిస్. Ayyapan POI boats. వాట్ ఈస్ ద కాస్ట్? Per person 500, 10% discount. హౌ మెనీ ప్లేసెస్ యూ విల్ కవర్? One boat 10 members, 4 places 1 hour ride. 4 places 1 hour ride. Is there any discount if someone show my video? 10% discount sir. 450. 450. ఓకే. సో మన వీడియో చూపిస్తే 10% డిస్కౌంట్ అంట. సో ఇక్కడికి వచ్చి వీళ్ళ నంబర్ నేను కింద వీడియోలు ఇస్తా, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్. ఓకే.